హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంట్రాడే తెలుగుకి స్వాగతం. సో మనం ఏం చెప్పుకున్నామంటే ఎక్కడన్నా మనకి గ్యాప్ అప్ అయ్యింది అంటే గ్యాప్ అప్ అయితే ఏం చేయమన్నాను, కొంచెంసేపు వెయిట్ చేయమన్నాను. ఎప్పుడైతే ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తుందో అప్పుడు పర్చేస్ చేయమన్నాను. ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిన తర్వాత ఇట్లా హయ్యర్ హై చేసినప్పుడు, లేకుంటే ఇక్కడ వెంటనే ట్రెండ్ లైన్ బ్రేక్ చేసినప్పుడు ఎంటర్ అయితే కొంచెం ప్రాఫిట్లో ఉండేవాళ్ళు. బట్ మీరు హయ్యర్ హై అయ్యేంత వరకు వెయిట్ చేసి ఉంటే మైల్డ్ లాసెస్‌తో బయటకొచ్చి ఉండాలి నాకు తెలిసినంత వరకు. సో, ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ అనేది మనకి బ్రేక్ చేసిందో, ఇక్కడనేది మనం ఎంట్రీ ఇచ్చుంటాము. అట్లా కాదు అనుకుంటే మీరు ఇట్లా పైకెళ్ళినప్పుడు అంటే దీన్ని బ్రేక్ చేసినప్పుడు ఇక్కడెక్కడో ఎంట్రీ ఇచ్చుంటారు. ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొనుంటారు. సో, స్టాప్ లాస్ పెట్టుకున్నప్పుడు 2 సార్లు మనకి ఇట్లా ఎంట్రీ తీసుకున్నా స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. సో, నేనైతే ఎంట్రీ తీసుకోలేదు. అంటే తీసుకోకూడదని కాదు. బట్ నేను బిజీగా ఉన్నాను. తీసుకోలేకపోయాను. సో, ఇక్కడ ఎవరైతే మనం అనుకున్న అనాలిసిస్ ప్రకారంగా చేసుంటే వాళ్ళకి నో లాస్, నో ప్రాఫిట్ ఆర్ మైల్డ్ లాసెస్ అయితే వచ్చి ఉండాలి. హెవీ లాసెస్ రావడానికైతే ఛాన్స్ లేదు. సో, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు మనం గమనించామంటే, ఇప్పుడు మనకి కీ రెసిస్టెన్స్ అనేది వచ్చేసేసి నాకు తెలిసినంత వరకు అయితే 38,000 అది చాలా మేజర్ రెసిస్టెన్స్. అంతవరకు ఇప్పుడు మనకి ఈ 37,400 పైన ఎక్కడ ఓపెన్ అయినా కానీ, అంటే దీనిపైన ఎక్కడ ఓపెన్ అయినా కానీ అండ్ మనకి అప్రాక్సిమేట్లీ 37,500 అంటే 400 to 500 మధ్యలో ఎక్కడ ఓపెన్ అయినా కానీ ఎప్పుడైతే దీన్ని బ్రేక్ ఇస్తుందో రేపు మనం ఏం చేయొచ్చు అంటే బై చేయొచ్చు. వెంటనే బై చేస్తే మనకి దగ్గర దగ్గర మొన్న హై ఉంది కదా, సంథింగ్ అరౌండ్ 37,750 అనుకుంటా. సో అంతవరకు ఈజీగా వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం సైడ్ వేస్ మూమెంట్ ఇవ్వచ్చు, లేదా కొంచెం కిందికి కూడా రావచ్చు. సో ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని వెయిట్ చేయండి. ఒకవేళ మనకి ఇక్కడ ఏమైనా బ్రేక్ ఇచ్చింది అంటే నెక్స్ట్ మన టార్గెట్ 38,000 దాకా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయితే. అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందికి వెళ్ళి దీన్ని బ్రేక్ చేసింది అంటే కిందికి ఇప్పుడిప్పుడే నేనైతే ట్రేడ్ చేయదలుచుకోలేదండి. 37,200 బ్రేక్ చేస్తే 37,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కానీ బట్ ఇక్కడే మీరు మరీ అగ్రెసివ్గా ఉంటే నేను ఈ 200 కూడా 400 టు 200 అనేది 200 పాయింట్స్ ఉన్నాయి దగ్గర దగ్గర మనకి. అండ్ 200 టు 37,200 పాయింట్స్ ఉన్నాయి. ఈ 200 కూడా మిస్ కాకూడదు అనుకుంటే బెటర్ ఏంటంటే నేను ఇది బ్రేక్ అయిన తర్వాత తీసుకుంటా. 37,200 అంటే ఇది బ్రేక్ అయ్యి మళ్ళీ మనకు లోయర్ లోస్ ఫామ్ చేసి ఇది బ్రేక్ అయ్యింది అంటే కొంటాను. లేదా డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయ్యి ఇది బ్రేక్ చేసింది అంటే, గ్యాప్ డౌన్ అయిన వెంటనే ఇది బ్రేక్ చేసింది అంటే ఖచ్చితంగా 200 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇంకా ఇప్పుడు కొంచెం మరీ అంత నెగిటివ్గా ఆలోచించడం కూడా కరెక్ట్ కాదండి, ఎందుకంటే చాలా పాజిటివ్గా ఉంది మార్కెట్. సో చూసుకొని మనం ఇంప్లిమెంట్ చేయాలి. అంటిల్ అన్లెస్ డైరెక్ట్గా మనకి ఇక్కడెక్కడైనా ఓపెన్ అయిపోయి ఇది బ్రేక్ చేసి మళ్ళీ ఇది కూడా బ్రేక్ చేసింది 37,000 కూడా బ్రేక్ చేసింది అంటే అప్పుడు ప్యానిక్ సినారియో అనేది స్టార్ట్ అవుతాయి. అంతవరకు మనము ఎక్కువగా సెల్ సైడ్ ఆలోచించుకోకపోవడం బెస్ట్. అండ్ ఒకవేళ ఆలోచించినా కానీ మనం 200 పాయింట్స్ అంతకంటే ఎక్కువ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయకపోవడం బెస్ట్. ఇది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందికి వెళ్ళినా, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళినా. ఇప్పుడు అట్లా కాకుండా మనకి గ్యాప్ అప్ అయింది అంటే, మళ్ళీ గ్యాప్ అప్ అయింది అంటే దీనిపైన ఎక్కడ గ్యాప్ అప్ అయినా కానీ ఆర్ఎల్స్ దీని దగ్గరలో ఎక్కడైనా గ్యాప్ అప్ అయినా కానీ కొంచెంసేపు వెయిట్ చేయండి. ఓకే, ఈసారి ఖచ్చితంగా ట్రెండ్ లైన్ క్రాస్ అయ్యిందంటే మటుకు బాగా పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, ఆర్ ఎల్స్ కొంచెం మనకి ఇట్లా ఫామ్ అయింది అనుకోండి. ఓకే, 37,800 ఆ రేంజ్లో, 700 ఈ రేంజ్లో ఇట్లా రేంజ్ ఫామ్ అయితే సార్ బ్రేక్ ఇస్తే ఈ 200 పాయింట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. గట్టిగా మాట్లాడితే 300 పాయింట్స్ కూడా రావచ్చు, 38,100 అట్లా కూడా వెళ్ళొచ్చు. సో దాని ప్రకారంగా చూసుకొని బై సైడ్ ప్లాన్ చేసుకోండి. సో మనకి గ్యాప్ అప్ అయితే మనము బై సైడే చూస్తాము అంటిల్ అన్లెస్ ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ ఇచ్చినా కానీ ఆర్ఎల్స్ ఒక రేంజ్ బ్రేక్ ఇచ్చినా కానీ, ఆర్ అట్లీస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక హయ్యర్ హై ఫామ్ కానివ్వండి. ఎక్కడైనా గ్యాప్ అప్ వచ్చిందంటే ఇట్లా హయ్యర్ హై ఫామ్ అయినప్పుడు ఎంట్రీ కండి. అఫ్ కోర్స్ కొంచెం ప్రాఫిట్స్ అనేవి మనం లాస్ అవుతాం దీనివల్ల, వెంటనే ఎంట్రీ తీసుకోకపోవడం వల్ల. బట్ మనకి గ్యారెంటీ అనేది ఉంటుంది. ఒక హయ్యర్ హై ఫామ్ అయిన వెంటనే గ్యాప్ అప్ ఇచ్చి ఒక హయ్యర్ హై ఫామ్ అయితే వెంటనే మీరు బై పొజిషన్ అనేది తీసుకోవచ్చు. ఇంకా నిఫ్టీ మనం చూసుకున్నాము అంటే మీకు మొన్న నేను చెప్పిన ప్రకారంగా ఫస్ట్ కొంచెం కిందికి రానియండి, ట్రెండ్ లైన్ ఫామ్ కానివ్వండి, తర్వాత మనము ఏదైనా బ్రేక్ ఇచ్చినప్పుడు కొందామని చెప్పాను. ఇక్కడ 3 క్యాండిల్స్ పైకి వెళ్ళినాయి, ఎక్కడ కానీ మీకు హయ్యర్ హై ఫామ్ అయినట్టు ఏం కాదు ఇది. సో జస్ట్ ఇది పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత కొని ఉంటే నిఫ్టీలో అయితే మీరు ప్రాఫిట్లోనే ఉండి ఉంటారు. బ్యాంక్ నిఫ్టీలో మేబీ బ్రేక్ ఈవెన్ పాయింట్లో ఉన్నా కానీ. ఇక్కడ వచ్చేసేసి మనకి ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేసిన వెంటనే మీరు
ట్రేడ్ చేస్తే ఆర్ ఎల్స్ ఇట్లా మీకు ఇంకా డౌట్ ఉంటే ఇట్లా హైయర్ హై ఫామ్ అయిన వెంటనే బ్రేక్ చేస్తే ఇది 17,500 వరకు అయితే అడ్డు అప్పు ఏం లేదు. సో ఎంత దూరం వెళ్తుంది అనేది మనం చెప్పలేము. సో దీన్ని మీరు ఇట్లా హైయర్ హై ఫామ్ అయినప్పుడన్నా లేకపోతే ఇది బ్రేక్ చేసిన వెంటనే మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి. అట్లా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ వచ్చిందంటే నేను కొంచెం సైడ్ వేస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దీన్ని బ్రేక్ చేయకూడదు. ఒకవేళ దీన్ని బ్రేక్ చేసి కూడా కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ దీన్ని కూడా బ్రేక్ చేసిందంటే అప్పుడు షార్ట్ పొజిషన్స్ తీసుకోండి. దగ్గర దగ్గర మనకి 17,000 నుంచి 16,900 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి దీన్ని కూడా బ్రేక్ చేస్తే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందికి వెళ్ళి. అలా కాకుండా గ్యాప్ అప్ అయితే కొంచెంసేపు వెయిట్ చేయండి. నాకు తెలిసి కొంచెం ఫ్లాట్గా ట్రేడ్ అయ్యి బ్రేక్ ఇచ్చే ఛాన్సెస్ అయితే అప్ సైడ్ ఎక్కువగా ఉంటాయి. ఆర్ఎల్స్ కొంచెం మన కిందికి వచ్చినా కానీ ట్రెండ్ లైన్ గీసుకొని యాజ్ ఇట్ ఈజ్ ట్రెండ్ లైన్ బ్రేక్ ఇచ్చినప్పుడు పర్చేస్ చేయండి. అట్లా కాకుండా గ్యాప్ డౌన్ ఏదైనా ఇచ్చింది అనుకోండి, గ్యాప్ డౌన్ ఇచ్చి దీన్ని బ్రేక్ చేసి ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇది బ్రేక్ చేస్తేనే మనం ఎంట్రీ ఇద్దాము. లేకుంటే కొంతసేపు వెయిట్ చేస్తేనే బెస్ట్. ఎందుకంటే నాకు తెలిసి ఇది సైడ్ వేస్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దాని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోండి. సో అది ఫ్రెండ్స్ ఇవాళ అనాలిసిస్. మళ్ళీ మండే మీకు ట్యూస్డే అనాలిసిస్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్.